హలో అండి. దేవుడెలా ఉన్నాడో మనకి, మనమెలా ఉన్నామో దేవుడికి తెలియాలంటే మనం గుడికెళ్ళాల్సిందే. సో, అందుకని ఈరోజు మేరీలాండ్‌లో ఉన్న శ్రీ శివ విష్ణు టెంపుల్‌కైతే వెళ్తున్నాం. ఈ టెంపుల్‌లో ఏంటంటే శివుడు, విష్ణువు అందరూ కలిసే ఉంటారనమాట ఒకే చోట. సో, వాళ్ళంతా ఫ్యామిలీ కలిసి ఉన్నారని మేము గూడా మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఎళ్తున్నాము. సో, ఈరోజు టెంపుల్‌కెళ్ళడానికి రీజన్ అయితే మేము 7 వీక్స్‌ది ఒకటి పూజ చేస్తున్నాము. వెంకటేశ్వర స్వామికి సంబంధించింది. సో, దాని గురించని సరే ఒకసారి టెంపుల్ విజిట్ చేయాలి అని వెళ్ళాము. అదే చిన్నప్పుడైతే ఇంటి పక్కనే ఇట్లా వెళ్ళగానే అట్లా టెంపుల్‌లో స్నానం చేసేసి డైరెక్ట్‌గా ఇంకా చక్కగా టెంపుల్‌కెళ్ళి మొక్కుకొని రావడం ఇట్లా ఉండేది. ఇక్కడ మాత్రం కొంచెం లాంగ్ జర్నీ చేసి ఒక ఫార్మల్‌గా వెళ్ళి దేవుడికి ప్రాసెస్ అంతా చేసుకొని రావాలనమాట. సో, అట్లా ఫైనల్‌గా మేము శ్రీ శివ విష్ణు టెంపుల్‌కైతే రీచ్ అయినాము. ఈ టెంపుల్ ఏంటి అంటే చాలా ఇయర్స్ బ్యాక్ కట్టారు ఇక్కడ. ఇందులో ఎక్కడా కూడా మనకి వేరే కంట్రీలో ఉంది ఈ టెంపుల్ అన్న ఫీలింగ్ అయితే అసలు రాదు. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్నీ కూడా ప్రతీదీ ఇండియాలో టెంపుల్ ఎలా అయితే ఉంటుందో ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయి ఉంటుంది. ఆ లుక్, ఔటర్ లుక్ కానీ, ఇన్సైడ్ కానీ, ఆ పూజా విధానం కానీ, అక్కడ ఉండే పూజారులైనా ఎవ్రీథింగ్. ఇంకా నాకు స్పెషల్గా అనిపించేది లోపల అక్కడ మృదంగం ఇంకా అవి ఉంటాయి కదా, సమ్ థింగ్స్ అవి ప్లే చేసే వాళ్ళైతే ఎంత బాగుందో ఆ మ్యూజిక్ మీరు స్టార్టింగ్లో వినే ఉంటారు. అది చాలా ప్లెజెంట్గా మైండ్ ఎక్కడా కూడా డైవర్ట్ అవ్వకుండా చేస్తుంది అట్లాంటి మ్యూజిక్ టెంపుల్లో ఉండడం వల్ల. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో, ఈవినింగ్ వెళ్ళాము. చాలా బాగుంది బయట నుంచి ఆర్కిటెక్చర్ కానీ అదంతా కూడా. సాధ్య చూస్తూ అరే ఇండియా వచ్చామా అమ్మ అని అడుగుతుంది. సో, అంత మ్యాచప్ చేశారనమాట ఇండియా టెంపుల్స్కి. ఇది సేమ్ టు సేమ్ ఉంది. ఇంకా అందరూ దేవుళ్ళు ఒకే చోట ఉండడం చాలా బాగా అనిపించింది. సో, ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయి మేము అన్నీ ఇంకా ఫస్ట్ టైం ఈ టెంపుల్కి నేను వెళ్ళడం మాత్రం. సో, అన్నీ చూస్తూ ఉండడానికే టైం సరిపోయింది. అట్లా ప్రతి ఐడల్ దగ్గరికి వెళ్ళి సాధ్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానన్నమాట. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకి ఆల్మోస్ట్ మనం టెంపుల్స్కి అంటే తీసుకెళ్తాము. బట్ అక్కడ ఏ దేవుడు ఎందుకు మనం మొక్కుతాము ఏంటి అనే విషయాలన్నీ కూడా వాళ్ళకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటే బాగుంటుంది. సో, అట్లా సాధ్యకైతే నేను చెప్తూ ఉన్నా. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి లోపల.
ఇంకా దాని చుట్టూ ఒకసారి అట్లా తిరిగి రావడం అయితే అయ్యింది. మెయిన్‌గా నవగ్రహాల విషయానికొస్తే మన లైఫ్‌ని మొత్తం రూల్ చేసేది నవగ్రహాలే. దాంట్లో లోతుగా ఆలోచిస్తే అర్థమవుతది అవేంటి అసలనేది. సో, ఎందుకు టెంపుల్‌లో అవన్నీ పెడతారనే విషయం గూడా అదే అనమాట. దాంట్లో లైఫ్ అనేది అందులో నవగ్రహాల్లోనే ఉంటది మోస్ట్‌లీ. ఏ టైంలో ఏం జరగాలి, ఏంటి అనేది అంతా గూడా. సో, అవన్నీ నేను సాదికి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తా ఆల్ ది టైమ్. ఏదో దేవుడిని మనం మొక్కామంటే మొక్కామన్నట్టు కాదు. ఏదో పనిష్మెంట్ ఇస్తాడు అన్నట్టు దేవుడిని ప్రే చేయడం అనేది రాంగ్ అని నా ఫీలింగ్. పనిష్మెంట్ ఇస్తాడని కాదు, మనం కరెక్ట్ ఆర్డర్‌లో వెళ్ళాలి అనేది ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఉంటది తప్పకుండా. ఏంటి అనేది సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. ఇంకా మోస్ట్‌లీ దాని బ్యాక్‌గ్రౌండ్ చాలా చరిత్ర ఉంది మన దేవుళ్ళందరికీ గూడా అనేది మెల్లమెల్లగా తెలుసుకుంటున్నాం. ఇంకా మొత్తం పూర్తిగా తెలుసుకునేంత లేదు. ఇప్పుడిప్పుడు ఇంకా చాలా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నా. అలాగే సాధ్యకు గూడా నేర్పిస్తున్నా. దాంట్లో చాలా డెప్త్ మీనింగ్స్ ఉంటాయి. దానికోసమే మనం భగవద్గీత గానీ, రామాయణం గానీ ఇలాంటి బుక్స్‌లో మన లైఫ్‌కి సంబంధించిన మాన్యువల్స్ అన్నీ ఉంటాయి. లైక్ మనం ఏదన్నా థింగ్స్ కొన్నప్పుడు దానికి మాన్యువల్ బుక్ ఎలా అయితే వస్తదో, ఒక హ్యూమన్‌కి భగవద్గీత, ఇంకా రామాయణ ఇలాంటివన్నీ గూడా మాన్యువల్స్ అనమాట. సో, దాంట్లో మొత్తం ఉంటుంది ఎలా ఉండాలి, ఏంటి అనేది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మేము ఇక్కడే మాకు ఫుడ్ సెక్షన్ గూడా ఉందనమాట దాని కింద. ఇంకా ఎవ్రీథింగ్ బ్రేక్‌ఫాస్ట్ కానీ, పులిహోర, వెజిటబుల్ రైస్, కర్డ్ రైస్ ఎవ్రీథింగ్ ఉంటది. అన్నీ గూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎవరు ఓడిపోయారు? ఏమయ్యాడు? నంబరా బాబు? నమ్మాలంటే నమ్మాలి. నీకేటైతుంది? ఎందుకు? సో, మాకు చాలా నచ్చింది. ఇంకా పూర్తిగా ఈ ఫుడ్‌ని గూడా ఎంజాయ్ చేసి ఫైనల్‌గా అయితే రిటర్న్ అయిపోయాం. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.